హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కోడిగుడ్డు పులుసండి. కోడిగుడ్డు పులుసుని ఈ విధంగా చేయండి. ఎప్పుడు చేసిన కోడిగుడ్డుతో సేమ్ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేస్తారు గదూ! కోడిగుడ్డు పులుసు మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఒక్కసారి మనం ఈ విధంగా చేసి, ఈ పొడిని వేసి, ఈ పులుసు పెట్టాలండి. రుచి అద్భుతమండి. ఎలా చేయాలంటే, ముందుగా మనం కోడిగుడ్లు ఉడకపెట్టుకునేసి, నేనైతే ఒక 5 కోడిగుడ్లు ఉడకపెట్టానండి. మనం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఉడకపెట్టిన తర్వాత ఈ టైప్‌లో మనం ఘాట్లు పెట్టుకోవాలండి కోడిగుడ్డుకి. ఓకేనా? ఈ విధంగా కోడిగుడ్డుకి ఘాట్లు పెట్టుకుంటే లోపల పచ్చసొన వరకు ఈ మనం చేసే కర్రీ లోపల వరకు పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చసొన కూడా వదలకుండా తినొచ్చు. అంత బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బౌల్‌లో ఏసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి, ఆ ప్యాన్‌లో ఏందంటే మనం నూనె వేయకుండా కొద్దిగన్ని మెంతులు వేసుకోవాలండి. అది కూడా ఒక సగం టేబుల్ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మెంతుల్నేందంటే కొంచెం లైట్‌గా దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం సగం టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సన్న మంట మీద కాస్త ఇలా కలుపుతూ కొంచెం మంచి ఎరడాలుగా వేగనివ్వాలండి. అప్పుడే వీటికి మంచి రుసొస్తది. కానీ ఇవి గింజ మాడకుండా మనం చూసుకోవాలి. ఆ టైప్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చిన్న వస్తువు కాబట్టి మనం సన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ టైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి దీన్ని కొంచెం పక్కన పెట్టి మరొక ప్యాన్‌ని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టుకునేసి ఇప్పుడు దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. అదొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుంటే సరిపోతుంది. ఆ నూనెని కొంచెం వేడెక్కనిచ్చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి, పచ్చిమిరపకాయలండి ఇలా మధ్యలోకి చీరి ఒక 4, 5 వేసుకునేసి కొంచెం లైట్‌గా అలా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాం. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసి దాంట్లో వేశాను. ఇంకా ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఏసుకోవచ్చండి. ఓకేనా? బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు గూడా ఒక 4 రెమ్మలు మంచి స్మెల్ వచ్చే కరివేపాకు తీసుకునేసి, వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్స్‌ని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలేందంటే సన్న మంట మీద మనం ఎంత బాగా వేగుతామో అంత మంచి రుసొస్తదండి. ఓకేనా? ఈ కొంచెం మంట హైలో పెట్టి మాత్రం వేయించొద్దు. టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టైప్‌లో. ఓకేనా? ఈ విధంగా మనం సన్న మంట మీద వీలైనంత ఎర్రగా వేగనివ్వాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంత వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇప్పుడు దాన్ని కూడా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా దాన్ని కూడా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం లైట్‌గా అడుగు పట్టుకుంటూ ఉంటదండి. అది గమనించుకునేసి ఇలా కలుపుతూ వేగనిచ్చి, ఆ తర్వాత కట్ చేసి పెట్టిన టమోటాలని వేసుకోవాలి. అది కూడా మంచి ఎర్రటి పండ్లు నేను బాగా సన్నగా కట్ చేసి వేశా. దాంట్లో ఈ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకునేసి, ఇలా కలుపుతూ తిరగేసుకుంటూ వీటిని మనం వేగనిచ్చుకోవాలి. టమోటాలేసినప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గుతాయండి అందుకోసం. ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమోటాలను మనం బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ఇవి మంచి రుసొస్తదండి. ఓకేనా? చూడండి సింపుల్‌గా మగ్గిపోయినాయి. ఆ టైప్‌లో ఒక 2, 3 నిమిషాల సేపు ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి, కారం గూడా వేసుకుందామండి స్పైసీ తగ్గట్టుగా. దీంట్లో 2 స్పూన్‌లయితే కారం వేశాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఇది గూడా మనం పచ్చి వాసన పోయేదాకా మంచి ఎర్రగా వచ్చేదాకా దీన్ని వేగనిచ్చుకోవాలండి. అంటే దీనిలోకించి ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలి. ఆ టైప్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకునేసి, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని పిసికి రసం తీసి ఆ నీళ్ళని ఇందులో పోసుకోవాలి. మనకు పులుసు ఎంత అవసరమో అంత చింతపండు నీళ్ళనే పోసుకున్నాక, ఇప్పుడు మనం ఉడకబెట్టి ఘాట్లు పెట్టిన కోడిగుడ్లన్నీ దాంట్లో పెట్టేసుకుందామండి. ఓకేనా? కోడిగుడ్లన్నీ దాంట్లో పెట్టిన తర్వాత కొద్దిగా అలా మిక్స్ చేసుకునేసి, ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకునేసి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచి చూసుకొని సాల్ట్ వేశాక, ఇప్పుడు దీన్ని కూడా కాస్త మనం కలిపి మూతబెట్టి అది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇందాక మనం జీలకర్ర,
మెంతులు బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా మనం పొడిగొట్టుకుందాం రోట్లో వేసి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? మిక్సీ జార్లో కన్నా రోట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతం అండి. అది నోరుతుంటేనే స్మెల్ అదిరిపోద్ది. అంత మంచి స్మెల్ వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ నూరిన ఆ పొడిని బౌల్లో వేసుకునేసి ఇప్పుడేం చేద్దామంటే ఈ మనం కోడిగుడ్లు పులుసు ఎంత మందం ఉడికిందో చూసి మూత తీసి చూసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకునేసి ఇప్పుడు రోట్లో నూరిన ఆ పొడిని మీదకించి సల్లేసుకుందామండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీదకించి మొత్తం సల్లిన తర్వాత కాస్త ఇలా కలుపుకోవాలండి. ఈ పొడి ఏందంటే మొత్తం పులుసులో కలిసే విధంగా కలిపిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ పొడిలో ఉన్న ఆవిరి బయటికెళ్ళిపోకుండా ఈ పులుసులోనే బాగా ఇనికే విధంగా మనం ఆ టైప్‌లో మూత పెట్టుకోవాలండి వెంటనే. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి కాస్తలా కలుపుకొని ఒక్కోసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ చేయడం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎవ్వరైనా సరే ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కోడిగుడ్లు పులుసు మాత్రం అదిరిపోయిందండి. అంత బాగుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ప్రతి దానిలో కూడా నంబర్ 1గా ఉందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇంకా బిర్యానీలోకైనా, రాగి సంగట్లోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్టు చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవ్వరూ మిస్ కావద్దు. అందరూ ట్రై చేయండి.